రెస్క్యూ చేసుడు చాలా కష్టం అది. उस पे कहाँ है? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు మనం ఫైనల్ అయితే వచ్చేసినాం నందిపేట్. ఇక్కడ ఇండియన్ రసల్స్ వైపర్ చూస్తున్నారా? ఇది వాష్రూమ్స్ చూడండి, గోడ మీద ఎలా కూర్చున్నదో. సో ఇక్కడ మన దగ్గర ఒక 4-5 డేస్ నుంచి రెగ్యులర్గా వర్షం పడుతుంది కదా. ఆ వర్షానికి హోల్స్లలో వాటర్ వచ్చేస్తాయి కదా. ఆ వాటర్లో ఉండలేక పాము ఇక పైకి వచ్చి ఇక్కడ కూర్చున్న చూడండి, వెంటిలేటర్ కాడ. సో చాలా విషాపురమైన యానిమల్ ఇది. ఈ స్నేక్ కనుక కరిస్తే అంతే సంగతులు. సో తప్పిన భారీ ప్రమాదం అని అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఇక్కడ టాయిలెట్ చేస్తుంటారు. సో అనుకోకుండా బయట అయిందనుకో పెద్ద ప్రమాదమే. సో దేవుడి దయ వల్ల ఎవరికి ఏం కాలేదు. సో ఇప్పుడు దీన్ని అయితే మనం రెస్క్యూ అయితే చేద్దాం. ఈ రెస్క్యూ మాత్రం చాలా టఫ్ రెస్క్యూ. సో గైస్, మీరు చూస్తున్నది ఇండియన్ రసల్స్ వైపర్ స్నేక్. చాలా ప్రమాదకరమైన పాము ఇది. హిందీలో చందన్ గోడ అంటారు, తెలుగులో రక్త పెంజర. సో గైస్, ఈ పాము వచ్చేసి 360 డిగ్రీ రొటేట్ అవుతుంది అన్నమాట. అంటే ఇట్లా స్పీడ్గా తిరిగిపోతుంది. దానికి ఏదైనా భయం అనిపించినప్పుడు ఇంటర్నెట్లో అలర్ట్ అయిపోతుంది. అలర్ట్ అయిపోయి బయట చేయడానికి మీదికి వస్తుంది. సార్ ఎటుపోయాడు? కెమెరా చేస్తా సార్. పాయిజన్ ఇంత రిలీజ్ చేసింది. సో ఇదే పాము ఎవరికైనా కరిస్తే, పర్సన్స్లో పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ కరిస్తే బతకడం కష్టం. 10-15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, కానీ బతికిన లైఫ్ వేస్ట్ అయిపోతుంది. కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది, లివర్ డ్యామేజ్ అయిపోతుంది, టాయిలెట్ చేస్తే టాయిలెట్ నుంచి బ్లడ్ వస్తుంది. ఒక 4-5 ఇయర్స్ బెడ్కే పరిమితం అయిపోతుంది. రసల్స్ వైపర్, హిందీ మీద చందన్ కూడా అంటారు, తెలుగులో రక్త పెంజర. దీని యొక్క బైట్ బాగా స్పీడ్ ఉంటుంది. చాలా వీడియోస్లో కూడా చెప్పిన
ఇగో వెనం చూడండి, ఇక్కడ ఉంది చూస్తున్నారా, హెమోటాక్సిక్ వెనం. ఫస్ట్ బైట్లో వెనం ఎంత ఇంజర్డ్ చేసిందో సెకండ్ బైట్లో కూడా ఇగో అంతే వెనం ఇంజర్డ్ చేసింది. సో చాలామంది అంటారు పాము ఒకసారి కరిచిన తర్వాత 2 సార్లు కరిస్తే వెనం ఇడవది అంటుంటారు కదా, అట్లా కాదు. ఒక్క పాము 5 సార్లు బైట్ చేసినా సరే కానీ 5 టైం బైట్ చేసినా అంతే వెనం ఇంజర్డ్ చేస్తుంది. అంతకన్నా తక్కువ చేసినా సరే కానీ మనిషి మాత్రం చనిపోవడం మాత్రం గ్యారంటీ. సో స్నేక్ బైట్ అయిన తర్వాత మీరు వెళ్ళాల్సింది ఎక్కడికి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఆయుర్వేదిక్ మందులు, మంత్రాలు, తంత్రాలు, పసర్ రకమైన చేపిస్తే కనుక మీ ప్రాణాలు పోవడం ఖాయం. సో గైస్ చూడండి, సో చాలా ప్రమాదకరమైన పాము ఇది. డోంట్ ట్రై, నేను చేసినట్టు మీరు ట్రై చేయొద్దు. ఇది చాలా హార్డ్ రెస్క్యూ. ఏ కొద్ది మిస్టేక్ అయినా బయటే అవకాశం కూడా ఉంటుంది. సో సార్ డబ్బా ఉందా మన దగ్గర? డబ్బాలు దిశా, అది అయిపోయింది ఇక. వెహికల్ తీసి ఆటో తీసాయి. హలో సార్, ఆ సౌండ్ వినిపిస్తుంది మొత్తం. అయిపోయింది. చూసారు కదా మీరు, చాలా పాములు ఉంటాయి మన రేర్లో. దీన్ని అయితే మంచి డబ్బులు అయితే బంధించేసాము. తీసుకురావడం పక్కన లేక చలో సరిగా జూమ్ कर ले. కుక్కర్ ఏ విధంగా విజిల్ ఇస్తుందో అదే విధంగా విజిల్ ఇస్తుంది. చాలా ప్రమాదకరమైన పాము ఇది. సో గాయ్స్, ఈ పాముని అయితే మనం ఈజీగా అయితే రెస్క్యూ చేసుకున్నాం. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దూరం దాకా ఫార్వర్డ్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. ఓకే, జై హింద్, జై భారత్, రత్నం వల్లాపి, సేవ్ నేచర్, సేవ్ స్నేక్, సేవ్ యానిమల్స్, సదా మీ సేవలో మున్నా స్నేక్ రెస్క్యూవర్. ఎక్కడైనా స్నేక్స్ వెళ్ళండి, ఇలాంటి పాములు ఎనీ స్నేక్. సో దాన్ని ముట్టాలన్నా చంపాలన్నా ట్రై చేయదు. అది వెనమస్ కానివ్వండి, నాన్ వెనమస్ కానివ్వండి, అది మీకే ప్రమాదం. సో మీ ఇళ్ళలో కనుక, పొలాల్లో కనుక, స్కూళ్ళలో కనుక, కాలేజీలలో కనుక ఇలాంటి వన్యప్రాణులు ప్రవేశిస్తే నాకు ఫోన్ చేయరి. నేను నందిపేట మండల్ సరౌండింగ్లో ఎక్కడున్నా సరే కానీ హాఫ్ అన్ అవర్ లోపల మీ దగ్గరికి చేరుకొని వచ్చి దాన్ని రెస్క్యూ చేసి దీని యొక్క హ్యాబిటేట్ను తీసుకపోయి దూరం రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్, రైట్.